ఏముంది వాడు వచ్చి ఏం చేసిండు మాకు? బాబునగర్ అనేది ఆ బీజీలో కూడా మరి ముఖ్యమంత్రి అక్కడ ఉంటే నేను ఈడ ఉంటా, నాకు ఇల్లులే వచ్చిల్లాడ అంత ఇన్నే. ఈయనే కానీ ముఖ్యమంత్రి మీ జిల్లా కూడా కదా. ఎవరైతే తప్పు తప్పే, న్యాయం న్యాయం. అది లెక్క కాదు. మన బిడ్డ అయినా అంతే, కొడుకైనా అంతే. మీకు పెన్షన్ వేస్తా అన్నాడు, 4,000 అన్నాడు, 6,000 అన్నాడు. వాడు ఎప్పుడు పెంచాలో సచ్చినాడు పెంచాడు, పెంచుతాడు. ఎవరికేమి ఇచ్చిండు? కేసరా ఉన్నప్పుడు 2,000 ఎవడు తీసుకొని కొడతా వాడు వచ్చినాక. తప్పు అన్ని ఇస్తున్నావు చెప్పిన అన్ని చేస్తున్నావు అంటారు వాళ్ళు. రమ్మని మరి మా ముంగడికి 10 మందిలో కొడతారు. రమ్మని ఇండ్లు కట్టిస్తాము, 5,000 ఇస్తాము, 5 లక్షలు అని. 5 లక్షలు లేవు, 5 పైసలు లేవు. 2 రూపాయలు 5,000 కూడా 500 కూడా పెంచలేవాడు. 4,000 ఇస్తాడు పింఛను, అదే 2,000 ఇస్తుండు. అదే కేసీరావు చేసి తెస్తున్నాడు. వాడేం చేసిండు మాకు? అవే టైంకి వస్తున్నాయి అమ్మ మరి 2,000 వస్తుంది, అవి వస్తున్నాయి. అంట మాకేం చేసిండు? మాకేం చేసిండు వాడు? ఎవరికైనా పడిపోయిన ఇల్లు కట్టించిండా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెట్టిండాడు. బతుకమ్మకు చీరలు ఇచ్చారు? ఇయ్యలే, లేదు. ఇచ్చినట్టు మంచి పెద్ద 1,000 రూపాయల చీరలు ఇస్తారు. కేసీరావు ఇచ్చిండు, వాడు ఇయ్యలే. 1,000 రూపాయల చీరలు మంచి మంచి తీసుకొచ్చి ఇస్తున్నామన్నారు. అవునా? అక్కడ ఇచ్చిండొచ్చు వాడి ఊర్లో, ఇక్కడ ఇయ్యలే వాడు. ఒక్క పైసలు మంది మేము. అదే కేసీరావుదే తింటున్నాం మేము. అయినా నేను కేసీరావుకే ఓటేసిన. ఆ పద్ధతి నుంచి అదే ఇప్పటికీ. వాడు రాని రాకపోని సావని మాకు సంబంధం. వాడు వెయ్యను, సంపన్నాను. ఏం కాదు, భయపడను.